ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ ఎంపిక ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం అంటూ విపక్షాలు చెప్తోన్న పరిస్థితి. ఈ ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అంటూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. సార్, ఏంటి సార్ ఆ సైద్ధాంతిక యుద్ధం అంటే? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎన్నికను ఒక రాజకీయ సైద్ధాంతిక పోరాటంగా చూపెట్టడం అనేది కీలకమైన అంశం. ఏంటి సైద్ధాంతిక పోరాటం అంటే? మన కళ్ళ ముందు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఓట్ చోరీ జరిగింది అని ఓటర్ల జాబితాలో ఉదాహరణలు తీసుకొని జరిగిపోయిన ఎన్నికల 1 year క్రితం జరిగిన ఎన్నికల గురించి స్పష్టంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అది రైటా రాంగా డిబేట్ చేసి తప్పలేదు. లేదు, రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పని కొట్టిపారేయవచ్చు, దానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల కమిషన్ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఆరోపణలకు స్పందించిన తీరు చూస్తే ఒక బెదిరిస్తున్నట్లు, ఇంటిమిడేషన్. వారం రోజుల్లో నువ్వు క్షమాపణ నిరూపించు, ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వు, లేదంటే క్షమాపణ చెప్పు. ఇదే ఎన్నికల కమిషన్ బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలపైన ఆ డిమాండ్ చేయడు. సో ఒక ఎన్నికల కమిషనర్ బహిరంగంగా ఒక అధికార పార్టీ నాయకునికి ఒక నీతి, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, ఎందుకంటే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం చేసే కమిటీలో కూడా రాహుల్ గాంధీ మెంబర్. అలాంటి అతని పట్ల వ్యవహరించే తీరు, బెదిరించేటువంటి వైఖరి, సంగతి ఏందో తేలుస్తా అనే వైఖరి, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ టోన్ అండ్ టెనర్ చూస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినా కాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడేమో. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ రకంగా వ్యవహరించే తీరు, రైజ్ చేసిన అంశాలు ఓటర్ల జాబితాలో రైజ్ చేసిన రైటా రాంగా చెప్పచ్చు, వివరణ ఇవ్వచ్చు. ఆ వివరణ ఇవ్వాల్సింది పోయి ఏ అంశం పైన స్పష్టత ఇవ్వడు. సో బీజేపీ నాయకుడు ఆరోపిస్తే ఓట్ చోరీ అని, దానికి ఓట్ అవసరం లేదు, అఫిడవిట్ అవసరం లేదు. రాహుల్ గాంధీ ఆరోపిస్తే ఓట్ అవసరము, అఫిడవిట్ అవసరము, తప్పారైతే తర్వాత లేదు. ఇంత బ్లేటెంట్ బయాస్ ఉండడం ఆశ్చర్యం వేస్తుంది. సో అందువల్ల ఆఖరికి ఓటర్ల జాబితా మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేము, మాకు చూపెట్టండి అంటే చూపెట్టము, మీరన్నా సవరించండి అంటే సవరించము. సో ఇప్పుడు బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనకు ఆశ్చర్యం వేస్తుంది. రాజకీయ నాయకులలాగా అయ్యా సుప్రీంకోర్టు అడిగింది 2 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఎందుకు మీరు అర్జెంటుగా చేపడుతున్నారు? ఎన్నికలతో డీలింగ్ చేసి చేయొచ్చు కదా అంటే, ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడే రీతిలో 2003లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు కూడా జూలైలోనే చేపట్టారంటాడు. కానీ అప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ చిన్న విషయాన్ని కావాలని చెప్పడు. 2005లో అప్పుడు ఎలక్షన్స్ ఉంటే 2003లో చేపట్టారు. ఇప్పుడు అలా కాదు, ఎన్నికలు ఉన్నాయి, తెలియదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు? అంటే పొలిటికల్గా దేశాన్ని మిస్లీడ్ చేసి 2003లో కూడా ఎన్నికలు జూలైలోనే చేసినా ఇప్పుడు జూలైలో చేస్తున్నామనే కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు అడిగిన మౌలిక ప్రశ్న, ఎన్నికలు ఉండగా 2 నెలల్లో ఎందుకు జరుపుతున్నారు అంటే దాన్ని ఒక పొలిటికల్గా దేశాన్ని మిస్లీడ్ అయ్యే రోల్, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ తీసుకుంటే దేశ ప్రజల్ని రాజకీయంగా మిస్లీడ్ చేసే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పోలింగ్ బూత్లో 4 పోలింగ్ బూత్లు ఉంటే ఏమున్నది, ఓటేస్తున్నట్లా. అసలు ఆశ్చర్యం ఎట్లా ఓట్లేస్తారు అట. మీకు నాకు తెలియదా? మా కళ్ళ మధ్యలో కనబడతారు, మనకు తెలిసిన వాళ్ళే బౌలర్ మీద కనబడతారు. ఓట్లు వేసిన వాళ్ళు మోర్ దెన్ 1 ఓట్ వేసిన వాళ్ళు బౌలర్ మీద తెలుసు. అలాంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రపంచానికి కళ్ళు మూసుకొని ఉన్నట్టు మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆఖరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కొరకు సుప్రీంకోర్టు అది పొలిటికల్ బయాస్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా మెంబర్గా ఉండాలంటే ప్రభుత్వం తీసేసి తమ మెజారిటీ ఉండే కమిటీలో, అధికార పార్టీకి మెజారిటీ ఉండే కమిటీ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమిస్తుంది. దాని క్రెడిబిలిటీ ఎక్కడుంది? సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే వ్యవస్థలు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవి. కానీ వాళ్ళ ప్రతిపక్ష నేతల పైన పడుతున్న తీరు, బీజేపీ నేతల్ని వదిలేస్తున్న తీరు, బీజేపీ వైపు కనుక వెళితే అసలు ఏ కేసు ఉండని వ్యవహార సరళి అశోక్ చౌహాన్ నుంచి హేమంత్ బిశ్వా శర్మ వరకు కనబడుతున్నప్పుడు ఇది రాజ్యాంగం పైన దాడి కాదా? మూడవది, మీకు
అసలు రాజ్యాంగాన్నే సవరించి సెక్యులర్ అన్న పదాన్నే తొలగిస్తాం, సెక్యులర్ అన్న పదం ఉండాల్సిన అవసరం లేదు, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము ఖాతరు చేయము అనే రీతి. 4, కిరణ్ రిజిజు బహిరంగంగా చెప్తున్నాడు. సో అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ బీజేపీతో మంచుకున్న రోజుల్లో ఉన్న మాటలు. కేంద్ర న్యాయశాఖ మంత్రి జడ్జిల నియామకం ప్రభుత్వమే చేయాలి, ఎందుకంటే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. పార్లమెంటరీ సావర్నిటీ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నారు. కేశవానంద భారతి కేసులో 50 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తేల్చేసింది, నథింగ్ లైక్ పార్లమెంటరీ సావర్నిటీ. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చాలా క్లియర్గా చెప్పాడు, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, పార్లమెంట్ సుప్రీం కాదు, ప్రభుత్వం సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెబితే ఇప్పటికేమంటున్నారు, పార్లమెంటే సుప్రీం, మేమే జడ్జిలు నియమిస్తాం. ఇక 5వది గవర్నర్ల వాడకం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరించిన తీరులు చూస్తే రాజ్యాంగం ఎలా భ్రష్టు పట్టిపోతుందో తెలుస్తుంది. కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎలా వ్యవహరిస్తున్నాడు, తమిళనాడులో సికే రవి రాష్ట్ర కేబినెట్ రాసిన ప్రసంగంలో తమిళ్ అన్న పదం ఉన్నదంటే నేను చదవనట్టున్నాడు. ఇంతకన్నానే మా తమిళనాడు గవర్నర్ వచ్చి నేను తమిళ్ అన్న పదం చదవను, తమిళనాడు రాష్ట్రం పేరు మారుస్తూ చదువుతాను, ఓ పేరా తీసేస్తాను. అసలు ఇంత బహిరంగంగా ఒక రాష్ట్ర గవర్నర్గా వచ్చి ఆ రాష్ట్ర చరిత్రను సంస్కృతిని గవర్నర్ అవమానిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొని బెంగాల్లో గవర్నర్ కార్యాలయమే బీజేపీ కార్యాలయంగా మారిపోతే తెలంగాణ గవర్నర్ బహిరంగంగానే రాజకీయపరమైన వ్యాఖ్యలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసి చూశాం మనం. సో ఇంత బహిరంగంగా మా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు మనకు 5వది. 6వది రాష్ట్రాల అధికారాల పైన దాడి జరుగుతున్నది. మీరు ఇప్పుడు అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్టు, పార్లమెంట్ వ్యవసాయ చట్టాలు చేసింది, ఏ ప్రాతిపదిక మీద చేసింది? వ్యవసాయం రాష్ట్రాల జాబితా కదా. మీరు రాష్ట్రాల వనరులను తగ్గించే రీతిలో సెస్సులు సర్చార్జీలతో కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని తన వైపు తిప్పుకుంటోంది. ఇలా ఒక్కటి కాదు కదా, ఇప్పుడు 6 ఉదాహరణలు చెప్పాను నేను. 7వది ఆర్మీ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఒక న్యూట్రల్ ఇన్స్టిట్యూషన్. ఆర్మీని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు, కానీ ఆర్మీ సింబల్స్ను కూడా రాజకీయాలకు ఉపయోగిస్తూ ఆర్మీలో కూడా ఒక పొలిటికల్ డివిజన్ తెచ్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇవాళ మన దేశం ముందుంది. ఇలా మీకు పార్లమెంట్, సో పార్లమెంట్లో సమావేశాలు జరిగే సమయము తగ్గిపోయింది, చర్చలు లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు, ఓటింగ్ కావాలంటే సస్పెండ్ చేస్తున్నారు. సో అధికార పార్టీయే అల్లరి చేసే పరిస్థితి. జనరల్గా ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి, అధికార పార్టీయే అల్లరి చేసే పరిస్థితి. సభాపతులు బహిరంగంగానే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అభిశంసించాల్సిన అగత్యం పట్టిన సిచ్యువేషను, ఇవన్నీ చూస్తుంటే అసలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కనీస సంబంధాలు కూడా లేని ఒక దుస్థితికి నెట్టివేయబడితే సహజంగానే ఇది సైద్ధాంతిక పోరాటం అవుతుంది కదా. ఎందుకంటే సిపి రాధాకృష్ణన్ ఆయన వ్యక్తిగతంగా ఎవరు ఆయన తప్పు పట్టడం లేదు, కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. బీజేపీ కనీసం తన మిత్రపక్షాలను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించారు. ఈవెన్ ఎన్డీఏ సమావేశంలో కూడా నిర్ణయం కాలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకుని ఎన్డీఏ పక్షాల సమావేశం పెట్టి ఇంకా ఇతను మా అభ్యర్థి, మీరు మద్దతు ఇవ్వండి అన్నారు. ఎస్, బీజేపీకి సంతగా బలం ఉంది, బీజేపీ అది రైట్ కాదని అనట్లేరు, కానీ నువ్వు ఒక సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ధర్మం ఏంటంటే బీజేపీ అభ్యర్థి అవుతాడు అల్టిమేట్గా, కానీ అట్లీస్ట్ ఫార్మాలిటీ ఏంటంటే మిత్రపక్షాలందరినీ కలుపుకొని ఆ ఎన్డీఏ సమావేశాల్లో చర్చ కావాలి. నిజంగా కన్సెన్సెస్ కావాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్న ఆలోచన నిజంగానే ఉంటే ఏం ప్రతిపక్షాలతో అఖిలపక్ష మీటింగ్ పెట్టి అఖిలపక్షంలో అభ్యర్థిని ఎంచుకోవచ్చు కదా. అఖిలపక్షంలో కూడా బీజేపీ ఒప్పుకున్న అభ్యర్థి అవుతాడు, అందరూ తెలుసు కదా. ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు? మరి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి కాకుండా మా పార్టీ అభ్యర్థిని పెడతాం, మీరు మద్దతు ఇవ్వండి అంటే ప్రతిపక్షాలు ఎలా మద్దతు ఇస్తాయి? వైస్ ప్రెసిడెంట్ అనేది ఒక రాజకీయాలకు అతీతమైన పదవి. ఎస్, సిపి రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యక్తి కాదు నేను ఒప్పుకుంటాను,
కానీ ఆయనకు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక గొప్ప జ్యూరిస్టు, సామాజిక ఆర్థిక న్యాయానికి కట్టుబడినటువంటి ఒక న్యాయవేత్త, భారత రాజ్యాంగాన్ని పైన సమగ్ర అవగాహన కలిగినటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడ్డ వ్యక్తి. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు కనుక చెప్తున్నాను. సుదర్శన్ రెడ్డి గారితో పాటు నేను అనేక సందర్భాల్లో సేమ్ డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడాను. ఒకే సెమినార్లో ఒకే వేదిక పైన నేను చాలాసార్లు మాట్లాడాను కనుక ప్రత్యక్ష సాక్షిని. రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన రీత్యా కానీ, అవగాహన సుప్రీంకోర్టు జడ్జిగా ఎలాగూ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉండడమే కాదు, నిబద్ధత ఉండి, ప్యాషన్ ఉండి, రాజ్యాంగ పరిరక్షణ కొరకు నిరంతరం తపన పడేటువంటి వ్యక్తి. అది వ్యక్తిగతంగా నాకు కొన్ని ఏళ్ళుగా పరిచయం కనుక ఆ పర్సనల్ నమ్మకం, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఇట్స్ ఎ మ్యాన్ హూ ఆల్వేస్ ట్రైస్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ప్రిజర్వ్ చేయాలి, రాజ్యాంగం చెప్పినటువంటి ప్రియాంబుల్లో చెప్పినటువంటి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఉండాలి, సామాజిక ఆర్థిక న్యాయం ఉండాలి ప్రజలకు, రాజ్యాంగ విలువలైన ఫ్రీడమ్, లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగ కోర్ ప్రిన్సిపల్స్ అయిన ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ వీటికి వాల్యూ ఇవ్వాలి అని తపన పడే వ్యక్తి కనుక ఇది రాజకీయ పోరాటం అవుతుంది, సైద్ధాంతిక పోరాటం అవుతుంది. అల్టిమేట్గా నెంబర్స్ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు కావచ్చు. గెలుపు ఓటములే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించవు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ప్రజాస్వామ్య ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కానీ ప్రజాస్వామ్య సరళిని నిర్ణయించేది గెలుపు ఓటములే కాదు, ప్రజాస్వామ్య సరళిని నిర్ణయించేది పోటీ కూడా ఉంటుంది. అందువల్ల అపోజిషన్ ఒక ఐడియాలజికల్ కాంటెస్ట్లో భాగంగా జస్టిస్ సుదర్శన్ని ముందు పెట్టారన్నది నిజం కదా. తెలుగువాడిని గెలిపించుకుందాం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి, మొత్తం 60 ఓట్లు కూడా ఆయనకే పడాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సార్. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, ఓవైసీకి, కేసీఆర్కి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా సార్? తెలుగువాడైనా ఎందుకు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదు? చంద్రబాబు నాయుడునే కరెక్టా కాదా అంటే, చంద్రబాబు నాయుడు ఈ గతంలో చెప్పిన మాటలు తెలుగుదేశం ఎన్టీ రామారావు కాలం నుంచి తీసుకున్న వైఖరి ఆధారంగానే చర్చిద్దాం. సాధారణంగా అయితే ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం, రాజకీయ పరంగా చూసినప్పుడు ఎన్డీఏ భాగస్వామి కనుక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మనం ఏమీ కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, తెలుగు ప్రజల ప్రపంచ ఖ్యాతిని ఇవ్వడమే నా లక్ష్యము, తెలుగు ప్రజలు ఎక్కడున్నా నేను వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను, తెలుగు వారు ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటాను. ఇది ఎవరు చెప్పింది? నేను చెప్పింది కాదు కదా, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. సో మరి చంద్రబాబు నాయుడే చెప్పిన అంశం ఆధారంగా తెలుగువారు భారతదేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన వైస్ ప్రెసిడెంట్ అవుతున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు సమర్థించాడు? ఇప్పుడు వెంకయ్య నాయుడు భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అవుతాడు అన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా తెలుగువారు అందరము ఆనందపడ్డాం. మీరు అప్పటి వీడియోలు చూడండి. వెంకయ్య నాయుడు దేశ వైస్ ప్రెసిడెంట్ కావడాన్ని మనసారా ఆహ్వానించాం, ఆనందపడ్డాం కూడా. ఎందుకంటే మన తెలుగు బిడ్డ, తెలుగు సాహిత్యము, తెలుగు భాష పట్ల ప్రేమించే వ్యక్తి, తెలుగు ధనము నిండులా మూర్తిభవించినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు. రాజకీయాలు ఏమైనా కొన్ని ఎమోషనల్ అంశాలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా. ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించడానికి నేను కట్టుబడి ఉన్నానన్నాడు కదా. తెలుగుదేశం పుట్టిందే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు కదా. అందువల్ల ఆ పార్టీ పేరులోనే తెలుగు ఉంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఒక తెలుగు బిడ్డ దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతుంటే ఆ తెలుగు బిడ్డ అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయినప్పుడు, పోనీ ఎలిజిబుల్ కాదు నేను ఒప్పుకుంటాను, తెలుగువాడే కావచ్చాయా, ఆయనకు అర్హత లేదు, పోనీ అది చెప్పండి మీరు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అర్హత లేదు ఉపరాష్ట్రపతి కావటానికి అని తెలుగుదేశం నాయకులు చెప్పబడండి, నేను అంగీకరిస్తాను. తెలుగు బిడ్డ అయినా అనర్హుడైతే ఎన్నిక కావాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు బిడ్డ అర్హత ఉన్నవాడు, పోనీ పోటీలో ఉన్న ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అర్హత ఉన్నదో చెప్పండి. రాజ్యాంగంపై అవగాహన కానీ, రాజ్యసభ ఉపరాష్ట్రపతిగా ఆ పదవికి తీసుకొచ్చి ఉందాతనం కానీ, మనం అదన్నా చెప్పండి. దాంట్లో కూడా సిపి రాధాకృష్ణన్తో పోలిస్తే
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ రకంగా చూసినా తక్కువ కాదు. ఏమైనా ఉంటే సుపీరియర్ అని నా అభిప్రాయం. పోనీ సుపీరియర్ కాదు, తక్కువైతే కాదు కదా. పోనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మా ప్రత్యర్థుల అభ్యర్థి, మేము ఎలా మద్దతు ఇస్తాం అనొచ్చు తెలుగుదేశం, నేను ఒప్పుకుంటాను అప్పుడు కూడా. కానీ ఆయన ఏ పార్టీకి చెందినవాడు కాదు. మరి అభ్యంతరం ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే తెలుగు వారి ఖ్యాతి కొరకు ఏమైనా చేస్తానికి సిద్ధపడే తెలుగుదేశం పార్టీ, ఒక తెలుగు బిడ్డ, అర్హత కలిగిన తెలుగు బిడ్డ, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని తెలుగు బిడ్డ, మీ రాజకీయ ప్రత్యర్థి కాదు, పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏ రకంగానూ తక్కువ కాదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడు? పోనీ ఈ మద్దతు ఇవ్వడము తప్పు, రాజకీయంగా తప్పు అంటే ఎన్డీఏని అడుగుతుంది కదా. తమిళనాడులో ఇప్పుడు మోడీ బీజేపీ అడుగుతుంది, ఎన్డీఏని అడుగుతుంది. తమిళనాడులో డిఎంకేని ఏం అప్పీల్ చేస్తుంది? మేము తమిళ బిడ్డను పెట్టా, మీరు ఎందుకు మద్దతు ఇవ్వని అడుగుతున్నారు కదా. సో ఎన్డీఏ పోనీ ఈ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు, ఎన్డీఏలో ఉన్నవారు ఎన్డీఏకే కట్టుబడి ఉండాలి అనే పొలిటికల్ పొజిషన్ ఉంటే ఐ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ పొలిటికల్ పొజిషన్ ఎన్డీఏ తీసుకోవడం లేదు. ఇలా ఎండిఎంకే మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ ఆహ్వానిస్తోంది, ఎండిఎంకే వెల్కమ్ చేసింది జస్టిస్ సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని. డిఎంకే మిత్రపక్షం, డిఎంకేని కూడా ఇవాళ ఏమని కానర్ చేస్తుంది బీజేపీ ఎన్డీఏ? మేము ఒక తమిళ ప్రైడ్కు సింబల్గా సిపి రాధాకృష్ణన్ పెడితే మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఎన్డీఏని అడుగుతోంది. మరి ఎన్డీఏ తమిళనాడులో అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో వర్తించదా? మీరు సిపి రాధాకృష్ణన్ తమిళ్ ప్రైడ్కు సింబల్ అయితే తెలుగు ప్రైడ్కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సింబల్ కాదా? నేను ఆన్సర్ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎన్డీఏ ఏ పార్టీకి ఏ పక్షంలో ఉంటే ఆ పక్షానికే మద్దతు ఇవ్వాలి అనే ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ తీసుకుంటే నేను అభ్యంతరం చెప్పాను. కానీ ఆ పొలిటికల్ ప్రిన్సిపల్ ఎన్డీఏ తీసుకోవడం లేదు. తమిళనాడులో చేస్తున్న రాజకీయం ఇదే కదా, తమిళ్ ప్రైడ్కు మీరు ఓటేయండి అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీకి చెప్పొచ్చు కదా, మీరే తమిళ్ ప్రైడ్కు ఓటేయమని అక్కడ పిలిపిస్తున్నారు కనుక అది నాకు కూడా వర్తిస్తుంది కదా, తెలుగు ప్రైడ్కు నేను ఓటేస్తాను. ఈ ఎన్నికలు ఉంటాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, చరిత్ర అయితే మిగులుతుంది కదా. చూడండి, చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవం కొరకు నిలబడ్డాడు, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కొరకు నిలబడ్డాడు, తెలుగు బిడ్డ కొరకు నిలబడ్డాడు అన్న పేరైతే చరిత్రలో మిగులుతుంది కదా. రాజకీయాలు శాశ్వతం కాదు, భావోద్వేగాలు శాశ్వతం. రాజకీయాలు శాశ్వతం కాదు, విలువలు శాశ్వతం. రాజకీయాలు శాశ్వతం కాదు, ఆశయాలు శాశ్వతం అని మోడీకి చెప్పొచ్చు కదా. అయ్యా మీరే చెప్తున్నారు తమిళ ప్రైడ్ కొరకు ఇండియా కూటమిలో భాగస్వామ్యం డిఎంకేను కూడా మన అభ్యర్థికి ఓటు వేయమని అంటున్నాం. మరి మేము కూడా అదే చెప్తాం. మీరు చెప్పిన సిద్ధాంతం తమిళనాడులో మాకు కూడా వర్తిస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు చెప్పడానికి అభ్యంతరం ఏంటి నాకు? దానివల్ల మోడీతో సంబంధాలు చెడిపోతాయా? దానివల్ల బీజేపీతో సంబంధాలు చెడిపోతాయా? ఒకవేళ చెడిపోతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు చేయడు? 2019కి ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజలను అవమానిస్తే, తెలుగు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీని కాదని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలని తృణీకరిస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు మరి ఎందుకు ఆ ధర్మ పోరాటంలో ఆరాటం చూపరు అనేది క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పాలి కదా. ఇక పోనీ తెలుగుదేశం చారిత్రకంగా తీసుకున్న పొజిషన్ చూద్దాం. ఎన్టీ రామారావు లెగసీ కట్టుబడి ఉన్నామంటారు కదా. నందమూరి తారక రామారావు ఏ స్టాండ్ తీసుకున్నాడు? పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక నంద్యాల నుంచి ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి తెలుగుదేశం, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగించి ఆయనను అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఎన్టీ రామారావుకు బద్ధ విరోధి కాంగ్రెస్. కాంగ్రెస్ పై పోరాటంలోనే తెలుగుదేశం పుట్టింది. దేశంలో విజయవాడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడలో ప్రతిపక్షాల కాంక్లేవ్ పెట్టి నేషనల్ ఫ్రంట్కు చైర్మన్ అయ్యాడే. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల కొరకే పుట్టాడు కదా తెలుగుదేశం పార్టీ. అసలు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు ఒక జాతీయ చిహ్నంగా వెలుగొందిన ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి తెలుగు గడ్డపై నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే తెలుగు బిడ్డకు నేను పోటీ పెట్టను అని రామారావు తీసుకున్న స్టాండ్ కదా. మరి రామారావు తీసుకున్న స్టాండే కదా మీరు ఎందుకు ఇప్పుడు తీసుకోరు? సో ఇది కొత్త కాదు కదా. తర్వాత మనం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఒకరు చనిపోయి ఉప ఎన్నికలు వస్తే తెలుగుదేశం ఏ వైఖరి తీసుకుంటుంది? మేము ఉప ఎన్నికల్లో పోటీ చేయం, సానుభూతికి నిలబడతాం అని ఎమోషన్స్కి నిలబడ్డారా లేదా? మరి ఎమోషన్ మాకు సంబంధం లేదు, పాలిటిక్స్ సంబంధం అన్నారనుకోండి,
మరి ఎమోషన్కు సంబంధం ఉన్న నిర్ణయాలు మీరు ఎన్ని తీసుకున్నారు? ఉదాహరణ చెప్తాం. ఎన్నోసార్లు ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయి ఉప ఎన్నిక జరిగితే ఎమోషన్ పేరిట, సానుభూతి అనే ఒక భావోద్వేగం పేరిట మీరు పోటీ నుంచి తప్పుకోలేదా? అంటే పాలిటిక్స్ కన్నా ఎమోషన్స్కి ఇంపార్టెంట్ అని చెప్పారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఎమోషన్? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? పాలిటిక్స్ పక్క పెట్టండి అయ్యా, చెల్లితో రాఖీ కట్టించుకోలేని దుస్థితి నీది అని ఎమోషన్స్ చెప్పడం లేదా? పాలిటిక్స్ చెప్తున్నారా? ఏదో షర్మిలకు జగన్కు రాజకీయంగా విభేదాలు వచ్చాయి, వాళ్ళు ఎందుకు కలుస్తారంటున్నారా? ఎమోషన్ చెప్పడం లేదా? తల్లినే మీరు కోర్టుకి ఇచ్చారని ఎమోషన్ చెప్పడం లేదా? మరి మీరు ఎమోషన్స్కు పాలిటిక్స్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఎన్టీ రామారావు బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తాడా లేదా? ఎన్టీ రామారావు చూపినటువంటి మార్గదర్శకత్వాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడా లేడా? ఇది కదా క్వశ్చన్. సో రామారావు చూపిన బాట వేరేది కాదు కదా. రామారావుకు పివి నరసింహ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల తెలుగుదేశానికి వ్యతిరేకత ఎందుకు ఉండాలి? ఆ మాటకొస్తే రామారావు పివి నరసింహ ఎవరు? తెలుగుదేశాన్ని నిట్టనిలువున చీల్చాడు. మీకు భూపతిరాజు అనుకుంటాను, ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని 2 ముక్కలు చేశాడు పివి నరసింహరావు. మరి ఆ చరిత్ర ఉన్న పివి నరసింహరావు మీరు అంతకు ముందే మద్దతు ఇచ్చారు కదా. పివి నరసింహరావు ఇది పొలిటీషియన్, కాంగ్రెస్ పొలిటీషియన్ కోమో ఎన్టీ రామారావు మద్దతు ఇచ్చారు. అసలు ఏ పొలిటీషియన్ కానీ దేశం గర్వించదగ్గ న్యాయశాస్త్రవేత్త, దేశం గర్వించదగ్గ జ్యూరిస్టు, సమాజానికి ఒక వెలుగు నింపినటువంటి తీర్పులు చెప్పినటువంటి న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు మీరు? పర్లేదు, మీ ప్రత్యర్థి కాదు, ప్రత్యర్థికే మద్దతు ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఆశయాల కొరకే కట్టుబడి ఉన్న తెలుగుదేశం అని చెప్తున్నప్పుడు మరి ఎన్టీఆర్ చూపిన బాటలో ఎందుకు నడవరు అని అడుగుతున్నారు. ఇది ఈ ప్రశ్నలకైతే తెలుగుదేశం ఆన్సర్ చెప్పాలి కదా. ఇక జగన్మోహన్ రెడ్డి నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద పోరాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు సార్. తెలుగువాడే అభ్యర్థి అయినప్పుడు జగన్కు ఉన్న అభ్యంతరం ఏంటి? ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక జగన్ వ్యూహం ఏముంది? వివేకా కేసు సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐ చేతిలో ఉంది. సో అవినాష్ రెడ్డిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. సో ఒక్కసారి మోడీతో పెట్టుకుంటే మోడీ నైతో ఈడీ ఆతే, ఈడీ నయానా బోలేతో మోడీకో సపోర్ట్ కన్నా. ఇది దేశంలో చూస్తున్న రాజకీయమే కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు, మీకు టీడీపీ అయినా మధ్యలో ఒకసారి ఎన్డీఏ నుంచి వీడిపోయి మోడీపై పోరాటం చేశారు, నల్ల జెండాలు చూపారు, రాళ్ళు ఇస్రారు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కన్సిస్టెంట్గా మోడీకి మద్దతు. ఒక్కసారి మాత్రం రాజకీయాల కొరకు 2019 ఎన్నికలకు ముందు ఒక నటించారు, అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు. మరి ఇవాళ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించనని చెప్పాడా? ఏం ప్రత్యేక హోదా ఇస్తానన్నాడా? ఆంధ్రప్రదేశ్కు ఏమి చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కనుక మీరు వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తున్నారు. చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డికి కేసుల హామీ మినహా ఏ హామీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది? రోజు కూటమి పైన పోరాటం అంటారు. ఆ కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు రేపు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకే లైన్లో నిలబడి ఒకేసారి ఓటేస్తారు. బహుశా ఇలా మరి చంద్రబాబు నాయుడు కూడా నామినేషన్కి వెళ్తున్నారు, సిపి రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాలి న్యాయంగా అయితే. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా పిలవాలి న్యాయం అయితే, ఎందుకంటే ఆ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది కదా. కానీ చంద్రబాబు నాయుడేమో మీకు ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లో ఆయన ముందుంటాడు, మీరేమో ఆయనకే మద్దతు ఇస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు అభ్యర్థి కాదో సిపి రాధాకృష్ణన్. మీరు చంద్రబాబు నాయుడు అభ్యర్థిని పులివెందుల్లో వ్యతిరేకిస్తారు, ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తారు, ఢిల్లీలో సమర్థిస్తారు. ఏంది జగన్ రాజకీయం? నిజంగా ఒక అవకాశం కూడా కదా, తెలుగు బిడ్డకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారా, ఎన్టీ రామారావు చూపిన బాటలో నడవరా అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వదులుకుంటోంది? అన్నిటికీ మూలం జగన్, మూలం ఇదం మూలం జగత్ మిథ్య అంటారు కదా. సో మీకు ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు అయితే రాజకీయాన్ని నడిపించేది కేసులు. సో అందువల్ల ఇవాళ 11 ఏళ్ళుగా దేశంలో అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ఉండగలిగాడు కదా. ఎలా ఉండగలిగాడు? నరేంద్ర మోడీ ఆశీస్సులు లేకుండా సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా?
దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ సిబిఐ ఈడీలు వేటాడుతుంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ను కూడా సిబిఐ ఈడీ అపోజ్ చేయదు కదా ఎప్పుడు. ఎలా సాధ్యమవుతుంది అది? ప్రాక్టికల్గా అందరికీ తెలియదు ఆ రాజకీయం ఏంటి అనేది. సో అందువల్ల బీజేపీని ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో జగన్ వ్యతిరేకించారు చెప్పండి. షో మీ వన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకపోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. కానీ మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎందుకు అడుగుతోంది? ఎందుకు చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పడం లేదు? మీరు ఆ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ఒక సైకో మద్దతు మనకెందుకు అని అంటున్నాడా? లోకేష్ మొన్న ఇంతకుముందు కలిశాడు కదా, మీరు ఆ సైకో మద్దతు తీసుకోకండి అని అన్నాడా? సో అంటే మీకు విచిత్రం అవుతుంది. పైకోమో ప్రజల ముందు ఒకరికొకరు విమర్శించుకుంటారు, తిట్టుకుంటారు, కుత్తుకలు కోసుకునేలా ఉంటారు, మధ్యలో ఢిల్లీలో వెళ్ళి ఆలింగనం చేసుకుంటారు. పార్లమెంట్లో ఒకే బాట. మీరు పార్లమెంట్లో కలిసే తెలుగుదేశం వైసీపీ వ్యవహరిస్తుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వీధుల్లో మాత్రం మామూలుగా ఉండదు, అంగిలు చెప్పుకుంటా అంటారు. సో అభిమాన జనం కొట్లాడుకుంటారు సోషల్ మీడియాలో. ఇక్కడ అన్ని కేసులు పెట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి తిరుగుతారు. ఇదేం రాజకీయం? ఎవరికొరకు రాజకీయం ఇది? పోనీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, రాష్ట్ర అవసరాల కొరకు టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో తీర్మానం పెట్టండి. టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖ స్టీల్ ప్రైవేటీకరించండి అని పార్లమెంట్లో రెజల్యూషన్ పెట్టండి. మేము అభినందిస్తాం, ఆహ్వానిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాజకీయ శత్రుత్వాన్ని కూడా వదిలేశారని. ఇప్పుడు దేని కొరకు మీరు రాజకీయ మైత్రి? టీడీపీ వైసీపీల రాజకీయ మైత్రి దేనికి సంకేతం? ఎందుకు టీడీపీ ఉన్న ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది? ఎందుకు టీడీపీ జగన్ మద్దతును కోరుతున్న ఎన్డీఏలో ఉండి కూడా జగన్ మద్దతు కోరుతున్న ఎందుకు అపోజ్ చేయడం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. లోక్సభ స్పీకర్ పదవి ఎన్నికప్పుడు చూసాం మనం ఇదే వ్యవహారం. అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడిగింది బీజేపీ. ఇప్పుడు అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఉన్నారు? 3 లోక్సభ సభ్యులు ఉన్నారు, 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీకు 391 ఉంటే 392 ఉంటే సరిపోతుంది ఎలక్టోరల్ కాలేజీలో. ఎన్డీఏకి ఇప్పటికే 426 ఉన్నారు. సో నీకు ఈ 11 మంది 11+ రాజ్యసభ మెంబర్లు, గుర్తులేదు సంఖ్య, లోక్సభ మెంబర్లు 3. పోనీ ఎంత కలిపినా ఈ 10 మందో 11 మందో 15 మందో వీళ్ళు కలవకపోతే ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోడు కదా. సో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా సరిపోతుంది మద్దతుగా. ఈవెన్ ఇండియా కూడా మద్దతు ఇచ్చినా ఏం కాదు. మరి ఎందుకు మద్దతు అడుగుతున్నారు? ఆన్సర్ ఉండాలి కదా. పోనీ ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో రాజకీయాల్లో గెలుపోవటంలో కూడా కీలకం. కొన్ని బేసిజాలు వదులుకోవాలి, పని కావాలి కనుక అని అంటే నేను ఒప్పుకుంటాను. అవసరమే లేదు కదా జగన్ మద్దతు. జగన్ మద్దతు లేకుండా ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ మద్దతు అవసరమే లేదు. మరి ఎందుకు అడుగుతున్నాడు బీజేపీ జగన్ మద్దతు? దానికి ఎందుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నాడు? ఎందుకు అభ్యంతరం చెప్పడు? మీరు జగన్ మద్దతు తీసుకోవద్దు అని కనీసం ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ అయిన ఎన్డీఏ మీటింగ్లో టీడీపీ చేసిందా? పోనీ బీజేపీ వింటుంది, వినదు, తర్వాత సంగతి. అట్లీస్ట్ ఎన్డీఏ మీటింగ్లో వీ డు నాట్ అప్రిషియేట్, అగ్రీ అనకండి, డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎన్డీఏ అడగడాన్ని మేమైతే ఆహ్వానించము అనండి. అంగీకరించం కూడా వాడకండి, మళ్ళీ మోడీ కోపం వస్తుందేమో. అంగీకరించమంటే ఆయనకి ఇక్కడ కోపం వస్తుందో. మేము ఆహ్వానించలేము అనండి. ఏమవుతుంది? మోడీ కొడతాడా, తిడతాడా, మీద పడతాడా? ఏమైతే సిబిఐని పంపిస్తారా, చంద్రబాబు నాయుడు ఈడీని పంపిస్తారా? ఎందుకంత భయపడాలి? ఏదో ఒక పొలిటికల్ పార్టీ తమ పొలిటికల్ పొజిషన్ చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇంత చరిత్ర ఉన్న తెలుగుదేశం, దేశంలో పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన తెలుగుదేశం, నేషనల్ ఫ్రంట్కు నాయకత్వం వహించిన తెలుగుదేశం, యునైటెడ్ ఫ్రంట్కు నాయకత్వం వహించిన తెలుగుదేశం, ఇంత జాతీయ రాజకీయాల్లో చారిత్రక పాత్ర పోషించిన తెలుగుదేశం కదా. బాధేస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంత వీక్ ఎందుకు ఉండాలి? ఎన్డీఏ మీటింగ్లో స్టేట్ యువర్ పొజిషన్, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు మనకు అవసరం లేకపోయినా, గెలుపుకు అవసరమైన మెజారిటీ ఎన్డీఏకు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు అడగడం మేమైతే ఆహ్వానించలేము అనండి, సరిపోతుంది కదా. ఈ ఒక్క స్టేట్మెంట్ ఎన్డీఏ మీటింగ్లో అడిగారా? మరి ఎందుకని ఆంధ్రప్రదేశ్లో మీరు తిట్టుకుంటూ మమ్మల్ని పిచ్చోళ్ళని చేయడం కదా? ఢిల్లీలో కలుస్తారు, అమరావతిలో తిట్టుకుంటారు. ఇదేం రాజకీయం? సార్, ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది సార్. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కి వ్యతిరేకం అంటూ ఉంటారు కేసీఆర్, సమాన దూరం అంటూ ఉంటారు కేసీఆర్. మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్? అండ్ రేవంత్ రెడ్డి కూడా నిన్న అడిగారు,
పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మద్దతు ఎవరికి ఉండొచ్చు సార్? ఎవరికి ఉండవచ్చని నేను ఊహించలేను, కానీ ఎవరికి ఉండాలని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం బీఆర్ఎస్, ఇదే కదా స్పష్టత కదా, దాంట్లో ఏం తేడా లేదు కదా. వాళ్ళు మీరు బీజేపీకి అనుకూలం, మేము ఎన్డీఏలో చేరుతున్నాం అంటే నాకు అభ్యంతరం లేదు, మీరు సిపి రామకృష్ణ మద్దతు ఇచ్చుకోండి. అది కూడా న్యాయం కాదు. తెలుగు బిడ్డ కనుక, తెలంగాణ బిడ్డ కనుక, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి కదా, ఇది తెలంగాణ ప్రజల కొరకు నిలబడ్డ పార్టీ కదా, తెలంగాణ పేగుమందం ఉన్న పార్టీ కదా. మరి తెలంగాణ పేగుమందమైన పార్టీ, తెలంగాణ బిడ్డ దేశ అత్యున్నత పదవికి వెళ్తుంటే, బహుశా మొదటి తెలంగాణ బిడ్డ అనుకుంటే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. తెలుగు బిడ్డ మొదటివాడు కాదు, కానీ తెలంగాణ బిడ్డ అయితే మొదటివాడు నాకు గుర్తున్నంత వరకు. సో ఫస్ట్ తెలంగాణ బిడ్డ కదా పోటీ పడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణతో పేగుమందం ఉన్న పార్టీ, తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టు రోగినైనా కోగలించుకుంటాం అన్నప్పుడు తెలంగాణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు సమర్థించారంటే బీఆర్ఎస్ నాకు అర్థం కాదు. సమర్థించాలి కదా, ఇంకా ఇప్పటి వరకు స్టేట్మెంట్ రాలేదు, ఇప్పుడు మనం సమర్థించడం లేదు అని ఇప్పుడు అనలేము. గొంగలి పురుగుతోనైనా ముద్దు పెట్టుకుంటారు కదా మీరు తెలంగాణ కోసం, కుష్టు రోగినైనా కౌగిలించుకుంటారు కదా. మీకు అభ్యంతరం ఏంది? ఇండియా కూడా మద్దతు ఇచ్చినంత మాత్రాన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకించాలి? జస్టిస్ సుదర్శన్ రెడ్డితో బీఆర్ఎస్కు నాయకత్వానికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పట్ల బీఆర్ఎస్ గౌరవమే ఉంది కదా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు కదా. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ కేసీఆర్ విల్ సపోర్ట్, కేసీఆర్ షుడ్ సపోర్ట్ అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. విల్ సపోర్ట్ అని చెప్పలేను, నా అంచనా న్యాయంగా అయితే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ చరిత్ర ఏంటి? గొంగలి పురుగునే ముద్దు పెట్టుకున్నట్టు కదా, కుష్ఠరోగినైనా కౌలించుకుంటాడు. అలాంటి తెలంగాణ కోసం తప్పించే నాయకుడు తెలంగాణ బిడ్డ పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా ఉంటే అంతకన్నా న్యాయం ఏముంటుంది? ఇంకా బీజేపీ రాళ్ళేస్తుంది చూడండి కాంగ్రెస్తో కలిశాడు అని. ఇది కాంగ్రెస్తో కలవడం ఎట్లవుతుంది? ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నాయకుడా, కాంగ్రెస్ అభ్యర్థ, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా క్యాంపెయిన్ చేశాడా? ఏదమనేది కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఇస్తుందా? కాంగ్రెస్తో కేరళలో పోటీ పడుతున్న సిపిఎం ఇవ్వడం లేదా? కాంగ్రెస్తో పోటీ పడుతున్న మీకు తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వడం లేదా? బెంగాల్లో అసలు ఇండియా కూటమిలో లేని కాంగ్రెస్తో ఢిల్లీలో పంజాబ్లో ఘర్షణ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇండియా కూటమి, ఇండియా కూటమి లేదు ఇప్పుడు. మరి వీళ్ళందరూ మద్దతు ఇవ్వడం లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓడించే కదా గెలిచింది ఢిల్లీలో పంజాబ్లో. సో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ నుంచి గోవా వరకు కాంగ్రెస్ పార్టీనే కదా డ్యామేజ్ చేస్తున్నది. రేపు నెక్స్ట్ ఇయర్ జరిగే ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ సిపిఎం కదా తలపడేది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఓడించడానికి కూడా రాజకీయ పోరాటం జరిపిన సిపిఎం సుదర్శన్ రెడ్డి మద్దతు ఇస్తుంది కదా, మీకే అభ్యంతరం? సో అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే బీజేపీ పోనీ ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి కాంగ్రెస్తో మిత్రపక్షాలైన నేతల్ని కేసీఆర్ కలిసి దేశ రాజకీయాల్లో కలిసి పనిచేద్దామని అడగలేదా? మీరు కేరళ వెళ్ళి పినరాయి విజయన్, తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్, బాంబేకి వెళ్ళి శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, కలకత్తా వెళ్ళి మమతా బెనర్జీ, వీళ్ళందరినీ కలవలేదా? హేమంత్ సరేన్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరితో కేసీఆర్ కలిశారు కదా. వాళ్ళందరూ కలిసి కదా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ పెట్టింది. కేసీఆర్ కలిసిన మిత్రులు వీళ్ళందరూ మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి 2024 ఎన్నికలకు ముందు కేసీఆర్ దేశమంతా పర్యటించి ఇవి నేను లిస్టు చెప్పిన నాయకులందరినీ కలిశాడా లేడా? స్టాలిన్ 1, 2 విజయన్, 3 మమతా బెనర్జీ, 4 శరద్ పవార్, 5 ఉద్ధవ్ ఠాక్రే, 6 అఖిలేష్ యాదవ్, 7 అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ కలిశాడా లేదా? 8 హేమంత్ సరేన్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కలిపే పెట్టారు అభ్యర్థి. మరి మీకేమో అభ్యంతరం? అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ పేగమందానికి ఒక పరీక్ష ఇది. అన్నిటికీ మించి బీజేపీతో ఫైట్ చేయాలన్న బలమైన కోరిక బీఆర్ఎస్ ఉందా లేదా అది కూడా ఇండికేషన్. ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరిపైన పోరాడుతున్నాడు? ఆయన బీజేపీ అభ్యర్థి పైన పోరాడుతున్నాడు. నిజంగానే మీకు బీజేపీతో సంబంధం లేదు అనుకుందాం, ఎందుకంటే కవిత లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము అంటేనే నేను బయటగా వ్యతిరేకించాలని మాట్లాడుతున్నారే. సో దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ టు సీ యువర్ హానెస్టీ ఆల్సో. ఎస్, మాకు బీజేపీతో సంబంధం లేదు, మేము దేశ రాజకీయాల్లో బీజేపీతో పోరాడతాం. రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడండి. కాంగ్రెస్తో పోరాడటానికి జస్టిస్ సుదర్శన్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మీరు రాహుల్ గాంధీతో పోరాడండి, మీరు కాంగ్రెస్తో పోరాడండి. కానీ దానికేం డిఫరెన్స్ లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ నాట్ రాహుల్ గాంధీస్ క్యాండిడేట్.
ఈజ్ నాట్ రేవంత్ రెడ్డిస్ క్యాండిడేట్, ఈ ద క్యాండిడేట్ ఆఫ్ ఆల్మోస్ట్ సెవరల్ పొలిటికల్ పార్టీస్ కదా, ఆల్మోస్ట్ ఆల్ ది అపోజిషన్ పార్టీస్ ఎక్సెప్ట్ అపోజిషన్ అవునో కాదో చెప్పలేని వైసీపీ బీఆర్ఎస్లు మినహా మిగతా పార్టీలు అన్నీ కలిసి కదా పెట్టింది. మరి మీరు దేశంలో అపోజిషన్ వైపు ఉంటారా, రూలింగ్ పార్టీ వైపు ఉంటారా, ఎటు ఉండకుండా తటస్థంగా ఉంటారో తెలుసుకోండి. గతంలో మీరు యశ్వంత్ సిన్హా క్యాండిడేట్ అని మద్దతు ఇచ్చారు కదా, మీరు అప్పుడు ప్రతిపక్ష అభ్యర్థిని మద్దతు సిమిలర్ అభ్యర్థి కదా. ఇంకా యశ్వంత్ సిన్హా అనైనా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నాకు గుర్తున్నంత వరకు ఆయన తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఏదో ఉండే. జస్ట్ చూసినట్టు అది కూడా కాదు కదా, మరి అభ్యంతరం ఏంటి? బహుశా మద్దతు ఇస్తానని అనుకుందాం, ఇవ్వకపోతే మాత్రం అంతకన్నా నేను ఏమి కొట్టుండదు.